But after that, eventually I got comfortable with it, and then that happened. So why I did the show is because it was supplementing my income. Double Yeah, it was yeah. not like a career move or anything of that sort. Also, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ యాజ్ ఇన్ ఇట్స్ అ వెరీ స్పిరిచువల్ థింగ్. మనం వ్యవసాయం ఎందుకు చేస్తారు, మట్టి నుంచి వచ్చేది మనం అంత పూజిస్తాము. దానికి సంబంధించిన రాజకీయాలు ఏంటి, ఇప్పుడు తెలంగాణలో ఫుడ్ ఎందుకు ఒక రకంగా ఉంటుంది, రాయలసీమలో ఒక రకంగా ఎందుకు ఉంటుంది, కోస్తాంధ్రలో ఉత్తరాంధ్రలో ఎందుకు ఒక రకంగా ఉంటుంది, ఆ పంటలు ఎందుకు అక్కడ పండిస్తారు, ఆ పంటకి ఆ ప్రాంతానికి చరిత్ర ఏంటి, ఆ సంబంధాలు ఏంటి, అది ఆ ప్రాంతానికి చెందిన ఏ జాతి వాళ్ళు ఎందుకు పెంచుతారు, వాళ్ళ భాష ఏంటి, ఈ సోషియాలజీ ఆంథ్రోపాలజీ ఇదంతా నాకు చాలా ప్రాంతానికి చెందిన వాళ్ళు మాత్రమే పెంచుతారా? అంటే ఇప్పుడు కొండపోడు ప్రాంతాల్లో ఆదివాసులు పెంచే చిరుధాన్యాలు వేరేగా ఉంటాయి. విమెన్ ఫార్మర్స్ స్మాల్ అండ్ చిన్న సన్నకారు రైతులు చేసేది వేరేగా ఉంటుంది. మీకు గొల్లోళ్ళు అంటే షెపర్డ్స్ మేకలు ఏదైతే పెంచుతారో గొర్రెల మేకల పెంపకదారులు వాళ్ళు తినే తిండి వేరేగా ఉంటుంది. ప్రాంతానికి ఆహారం మారుతూ ఉంటుంది. ఆహారానికి మళ్ళీ చరిత్ర ఉంటుంది. అండ్ దే ఆర్ ఆల్ వెరీ, అది చాలా డైనమిక్గా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు మనం సోయా మీల్ మేకర్ తింటున్నాం కదా, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలో వేసుకునే పంట ఇక్కడ దాకా ఎలా వచ్చింది, అది ప్రపంచవ్యాప్తంగా సోయా ఎందుకు తింటున్నారు, ఈ కిన్వా అన్నది ఎందుకు తింటున్నారు, అవోకాడోస్ అన్ని, ఇదంతా ఈ ట్రెండ్స్ ఎలా వస్తాయి, దాని వెనకాల కారణం ఏంటి, వాట్ ఈస్ ద పాలిటిక్స్ బిహైండ్ ఇట్. సో ఇదంతా నాకు చాలా చాలా ఇష్టం. సో దీనికంతా అవుట్లెట్ ఆ టీవీ ఛానల్ అనమాట. కొన్నిసార్లు వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు, సార్ ఈయనని ఫుడ్ గురించి మాట్లాడమంటే ఇజ్రాయెల్, ప్యాలెస్టైన్, రష్యా ఇవన్నీ ఎందుకండి. ఆయన కొంచెం అంతేనండి, చెప్తాం కొంచెం టోన్ డౌన్ చేద్దాం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్. యాక్చువల్లీ మీరు వస్తున్నారని వైట్ తెల్లని దుస్తులు ధరించి గులాబీ పై వస్త్రం గులాబీ రంగు, వేసుకొద్దాం. ఇప్పుడు గులాబీ రంగే వేసుకున్నారు. ఇది వేసుకొచ్చారు ఒక్కసారి మన ఇంటర్వ్యూ గురించి దీని గురించి మీరు తెలుగులో చెప్తే ఐ ఫీల్. గులాబీ రంగు వస్త్రం ధరించింది, రింగుల జుట్టు ఉంది, అందంగా ఉంటుంది, అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? కనిపించింది అద్దాలు తీయండి. నాది కంటికి దెబ్బ తగిలింది అబ్బా, ఎవడో కొట్టినట్టున్నాడు అని అనిపిస్తుంది జనాలకి, అందుకే నేను కళ్ళద్దాలు వేసుకున్నాను. ఓకే, మీరు ఎక్కడ నుండి బేసిక్గా? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మై ఫాదర్ ఫ్రమ్ హైదరాబాద్. My mother is a Telugu family, but they were born and brought up in Odisha because my grandfather from my mother's side used to work in a paper mill in Odisha, Katak అన్న ఊరు దగ్గర అనమాట. వాళ్ళు తెలుగు వాళ్ళే. సో సమ్హౌ అరేంజ్డ్ మ్యారేజ్ ఎలాగో ఏదో జరిగి మా అమ్మ హైదరాబాద్కి వచ్చింది. మా అమ్మ నాన్న కలిసి నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి, నాతో పాటు మా చెల్లిని తీసుకొచ్చారు. హైదరాబాద్లో పుట్టి పెరిగాను. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో యాక్చువల్లీ చాలా ఫార్మల్గా మాట్లాడుతున్నా, కానీ బయట మాత్రం నాది భాష మొత్తం తెలంగాణ యాసనే. మరి ఇక్కడ కూడా అలాగే మాట్లాడచ్చు, అది ఎందుకో జస్ట్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. కెమెరాలు పెట్టేసరికి లేదు, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇట్ జస్ట్ కీప్స్ చేంజింగ్ సమ్ టైమ్స్. ఐ డోంట్ నో ఫర్ సమ్ పర్టికులర్ రీజన్. అంటే ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ విచ్ ఎవర్ స్లాంగ్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మామూలుగా మూవీస్లోకి వచ్చేవాళ్ళు, లేకపోతే ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని రోల్ మోడల్గా పెట్టుకుంటారు. లేకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ, చూసిన సినిమాలు కానీ బాగా ఇంపాక్ట్ వల్ల ఎవరినో ఒకరిని రోల్ మోడల్గా పెట్టుకుంటారు. మీకున్నారా అలా ఎవరైనా రోల్ మోడల్? నాకు చాలామంది ఉన్నారు. మీ మాల్కామ్ ఎక్స్ దగ్గర నుంచి, బ్రూస్లీ దగ్గర నుంచి, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్, కార్ల్ మార్క్స్, అలాగే నవాజుద్దీన్ సిద్దికీ, కష్టపడిన వాళ్ళు, రోజు కూలీ పనిచేసేవాళ్ళు, సెట్ మీద లైట్ ఆఫీసర్లు, అసలు ఏ గుర్తు లేని వాళ్ళు బాగా నిజంగా కష్టపడతారు కదా, వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. మీరు జర్నలిస్ట్ అన్నారు కాబట్టి మీరు అందరినీ చూసింటారు, అందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటారు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు, మీట్ అయి ఉంటారు. ఐ మీన్, సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ ఎలా, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? తీసుకుంటే వాళ్ళు అక్కడి నుంచి నేర్చుకున్నదండి జర్నలిజం. లైఫ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వాల్యుబుల్. మనకందరికీ చాలా టైం ఉంది, ఎస్పెషలీ మీకు నాకు. మనం ఒక ప్రివిలేజ్డ్ క్లాస్లో పుట్టాం కాబట్టి మనం ఏదైతే కండిషన్స్లో బతుకుతున్నామో అది కొంతమంది 5,000 సంవత్సరాలు కష్టపడినా కూడా వాళ్ళకి అవకాశాలు దొరకవు. సో మనకి అవకాశం దక్కించుకున్నాం, లేకపోతే వచ్చింది బై సమ్ luck of birthright or whatever, we should give back to the society as much as possible in whatever way possible. And I think that social outlook is very necessary. ఎందుకంటే
ఇప్పుడు కూడా హైదరాబాద్ మహానగరంలో ఒకవైపు ఎక్స్ట్రీమ్ పావర్టీ ఉంటుంది, ఇంకోవైపు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కండిషన్స్ కనిపిస్తాయి. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి, బట్ ఇప్పుడు అది మనం డిస్కస్ చేసామంటే దిస్ విల్ టర్న్ ఇంటూ అదర్ పొలిటికల్ డిస్కషన్ ఆల్రెడీ. నాలోంచి ఉన్న నక్సలైట్ బయటకు వస్తాడు. సో ఇన్స్పిరేషన్ అన్నది ఏం లేదు. ఐ థింక్ మనకి దక్కించుకున్న ఈ ప్రివిలేజ్తో వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ అట్ లార్జ్ అనిపిస్తుంది అంతే. మీ సక్సెస్ కానీ మీ కెరియర్ కానీ చాలా లీప్ అంటే ఫుల్ సక్సెస్ చూసారు అంటే, సో మీరు అంతకుముందు హౌ డు యూ డిఫైన్ సక్సెస్? సక్సెస్ అన్నది ఈ పదం చాలా అందరూ ఎవ్రీబడి కీప్ సేయింగ్ సక్సెస్ ఫైనాన్షియలీ. సో యూ మీన్ టు సే ఇఫ్ ఐ మేక్ అ లాట్ ఆఫ్ మనీ, నేను బాగా డబ్బులు చేసుకుంటే దట్ ఈస్ సక్సెస్. ఓకే, అంటే నేను కూడా అదే, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఐ వాంట్ టు మేక్ అ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు మనీ కావాలి అనుకొని అదే దారిలో వెళ్తున్నారు, మీకు సక్సెస్ వచ్చింది, మీకు కావాల్సింది వచ్చింది. సో మీరు జర్నలిజంలో చాలా చూశారు, అక్కడ ఎలా ఉంటారు మనుషులు, ఎలా ఉంటారు. జర్నలిజంలో ఉండడం అంటే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటారు మనుషుల జీవితాల్లో. సో మీకు డబ్బులు వస్తాయి, మీకు కావాల్సింది వస్తాయి, ఏం చేస్తారు ఫస్ట్? ఏం చేస్తాను అన్నది నేను ఐ హావెంట్ థాట్ ఆఫ్ ఇట్, బట్ ఫస్ట్ మా ఇంట్లో కండిషన్స్ మార్చాలి. కొంచెం ఇంట్లో పరిస్థితి ఫైనాన్షియలీ ఇట్ వాజ్ నాట్ వెరీ స్టేబుల్. సో అక్కడ ఏ మార్పు అన్నా ఇంటి నుంచి మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటారు కదా. సో మా ఇంటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత వన్స్ థింగ్స్ ఆర్ బెటర్ అట్ హోమ్ దెన్ ఐ విల్ డెఫినెట్లీ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఐ వాంట్ టు ఫిలాంథ్రఫీ అని కాదు కానీ ఫ్రీ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అన్నది కామన్ యూనివర్సల్ బేసిక్ రైట్ అనమాట. దానికి ఏమైనా పబ్లిక్ పాలసీ పరంగా ఏమైనా హెల్ప్ చేయడం చాలా ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ థాట్ అబౌట్ ఇట్ క్లియర్లీ. All political ambitions are very vague, which is why our politics are always so dynamic. నెక్స్ట్ అనే ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారా? లేదండి, క్రాంతి మాధవ్ గారితో మాట్లాడాను. హీ narrated a very wonderful story. I will most likely do it, but ఇంకా ఏం అవ్వలేదు. నథింగ్ ఈజ్ ఫార్మల్ యెట్. తరుణ్తో కూడా మాట్లాడాలి. తరుణ్ పిలుస్తూనే ఉన్నాడు. నాకు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నిద్ర లేదు అనమాట, సరిగ్గా పడుకోలేదు, జ్వరం చిరాకుగా ఉంది. సో ఐ కుడెంట్ మీట్ హిమ్. ఇవాళ ఆర్ రేపు వెళ్ళి కలుస్తాను. ఆ పాసిబిలిటీ అదొకటి ఉంది. అది కాకుండా కొంతమంది ఫోన్ చేశారు, బట్ ఇంకా ఏది పకడ్బందీగా ఏది అవ్వలేదు, క్లియర్గా అవ్వలేదు. నేను సందీప్ నెరేటెడ్ అంటే ఈ స్టోరీ మీకు నెరేట్ చేసినప్పుడు నెరేట్ చేసే స్టైల్ వాళ్ళకి ఎంత బాగున్నా స్క్రీన్ మీదకి వచ్చే వరకు మనం చెప్పలేము ఆ సినిమా అనేది సక్సెస్ ఉంటుందో ఉండదు, అది మన చేతుల్లో ఉండదు. బట్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన నెరేట్ చేసినప్పుడు ఇది పక్కా సక్సెస్ అని? నాకు ఐ నెవర్ ఎవర్ బీన్ ఏబుల్ టు సే ఈ సినిమా హిట్ అవుతుంది అని, ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని. సినిమా చెప్పినప్పుడు నచ్చడం ఒకటే తప్ప అది సక్సెస్ అవుతుందా, అది ఎంత కలెక్షన్స్ అవుతుంది, ఈ డైలాగ్ పడుతుందా లేదా అనేది నాకు ఎప్పుడు ఆ జడ్జ్మెంట్ లేదు. ఓకే, జస్ట్ మీ క్యారెక్టర్ అండ్ స్టోరీ చూసుకుంటారు మీకు ఎవరైనా నెరేట్ చేసినా కూడా అంతే. సక్సెస్ ఐ నెవర్, నాకు ఎప్పుడు చాలామంది అరే ఈ స్టోరీ క్లిక్ అవుతుంది, కొంతమంది దే హ్యావ్ ద న్యాక్. ఐ థింక్ సందీప్ హ్యాస్ దట్ టాలెంట్, ఇది బాగా సెట్ అవుతుంది జనాల్లో అని. నాకైతే అది బ్లాంకే. నాకు అది ఎలా జనాలు దాన్ని ఎలా మ్యాప్ చేస్తారో నాకు అర్థం కాదు. సో మీ క్యారెక్టర్ స్టోరీని ఆయన స్టోరీ మొత్తం నెరేట్ చేశారా, ఓన్లీ మీ క్యారెక్టర్? నాకు మొత్తం స్టోరీ నెరేట్ చేశారు. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొత్తం స్టోరీ చెప్పారు. ఐ సెడ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఐ వుడ్ డెఫినెట్లీ డూ ఇట్. దాని తర్వాత వి షార్ట్ ఆల్సో క్వైట్ ఎక్స్టెన్సివ్లీ. ఇప్పుడు మీరు చూస్తున్న 3 గంటల సినిమా వాజ్ యాక్చువల్లీ 4.5 hours ఫుటేజ్ వచ్చిందనమాట. దాంట్లో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ అన్నీ చాలా మటుకు లాంగ్ షార్ట్స్ ఉన్నాయి, లాంగ్ టేక్స్, ద కెమెరా కీప్స్ రోలింగ్, మేము మాట్లాడుతూనే ఉంటాము. కొన్నిసార్లు నాకే విసుకొచ్చి విజయ్తో డైలాగ్ చెప్తూ సందీప్ కట్ చెప్పాడు కదా, మనం ఇలాగే మాట్లాడుకోవాలి కదా అంటే సరే కట్ అనుకుంటూ. I think he wanted it to be longer, but because everybody said koncham we have to be careful with the duration kabatti he got it down to 3 hours 5 minutes or whatever. But otherwise some great scenes were shot in Arjun Reddy. నార్మల్గా డైరెక్టర్ ఒక మూవీ తీశారు అంటే ఆయన మైండ్ సెట్ కనిపించేస్తుంది మూవీ. సో నేను సందీప్ని ఇంటర్వ్యూ చేశాను, అంటే మూవీకి ముందు చేశాను కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగలేకపోయాను. మీరు ఆయన వర్క్ చేశారు కాబట్టి మీరు చెప్పండి. ఒక మూవీని చూస్తే మైండ్ సెట్ తెలిసిపోద్ది అంటారు. సో ఆ మూవీకి ఆయన మైండ్ సెట్కి ఎంత ప్రపోర్షనేట్, ఎంత ఆయన సందీప్ ఈజ్ ఈక్వల్ టు దట్ మూవీ అని చెప్పొచ్చు? See, I have known Sandeep for ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో దట్ ఈస్ ప్రాబ్లీ 8 months, 8 నెలల నుంచి తెలుసు. ఐ హావ్ గాటన్ టు నో హిమ్ పర్సనలీ, కానీ అంత బాగా తెలియదు.
I mean, I count on him as a friend and he likes me very much as well. I understand his mentality and he has a laser sharp focus towards things, attention to detail. మనిషి మాట్లాడేటప్పుడు ఇలా కళ్ళలోకి చూసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. చాలా 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 ఇంటెన్స్గా ఉంటాడు మనిషి. అండ్ హీఈస్ పేయింగ్ అటెన్షన్ టు యూ అండ్ యూ నో దట్ అండ్ యూ బికమ్ వెరీ కాన్షియస్. అండ్ that is also reflected in the film, especially because you can see that a lot of details about medical students' life has been added in the film because he was a medical student and he knows how people in the medical fraternity are. కొంతమంది ఊరికే ఎంబీబీఎస్ చదువుకొని క్లినిక్ సెట్ ఊరికే అంటే ఇట్స్ అ నోబెల్ ప్రొఫెషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో దానికి ఒక చిన్న హ్యూమరస్ ట్విస్ట్ ఇచ్చి చేయడము. విజయ్స్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద బోన్ సర్జరీ బికాస్ ఈజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. That is all a reflection of Sandeep's personality. He really observes people and situations. Okay. And he has ఇందాక చెప్పినట్టు he has ఒక దాని మీద దృష్టి పెట్టాడు అంటే ఆ పని ఇంతవరకు జరగడు మనిషి. Immovable object until whatever he decides is done. Okay. దాన్ని జిద్ది అంటారు. Some people may call it headstrong, but I don't think it is headstrong. He's just very intense that way. Very focused. టూ మచ్ ఫోకస్ ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా అడ్వైస్ ఇచ్చినా కూడా వీళ్ళు దాని దగ్గరికి రానివ్వాలి అనుకోరు. అండ్ వాళ్ళు అపోజ్ చేయడం కూడా క్లియర్గా ఫేస్ మీద తెలిసిపోయి వీళ్ళు అందుకే అంటుంటారా వాళ్ళకి థిక్ అని, లేకపోతే ఇట్ క్యాన్ బి మిస్టేకెన్. అదే ఇందాక చెప్పినట్టు హెడ్ స్ట్రాంగ్ అనుకోవచ్చు, లేకపోతే డిస్రిగార్డ్ చేస్తాడు, జనాల్ని పట్టించుకోడు అని అనుకోవచ్చు. సందీప్ని అన్నారో లేదో నాకు తెలియదు, కానీ జనరలీ స్పీకింగ్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ స్పీకింగ్ అనుకోవచ్చు. బట్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ క్లియర్ అబౌట్ వాట్ హీ ఆర్ షీ వాంట్స్ ఆర్ దే వాంట్ అండ్ దట్ ఈస్ బీయింగ్ డెలివర్డ్, సో ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇట్. అది ద లాంగ్వేజ్ దట్ వీ యూస్ టు అడ్రస్ ఇట్ కొంచెం మనం తిక్క అంటే పక్కోడు ఇంకేదో అనొచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పని అయిందా జరిగిందా లేదా అన్నది ఈజ్ వాట్ మ్యాటర్స్.